హాయ్! అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ నిషాద్. చాలా డేస్ అయింది కదా నేమ్ చెప్పేసి. అందుకని కొంచెం గుర్తు చేద్దాం మనోళ్ళకని చెప్పి పేరు చెప్పేశాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి న్యాచురల్ నిషాద్ అండి. అండ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నోళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి నచ్చితే. షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. నచ్చితే చేయండి అబ్బా! ఓకే. ఇంక ఇప్పుడైతే ఇంకా యాజ్ యూజువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మేము కడుతున్నాం అని చెప్పేసి నేను ఒక 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను కదా! అది ఇంకా అవ్వలేదండి. అయితూనే ఉంది, అవుతూనే ఉంది. సో, ఇలాగే లేట్ అయితాయండి. ఇలాంటి చిన్న చిన్న ఇల్లే కట్టడానికి చాలా లేట్ అయిపోతుంది. ఇలాంటి చిన్న పనులంటే ఇంకా లేట్ అయిద్ది. ఇంకా మాకు తెలిసినోళ్ళు కాబట్టి అంత మాత్రం కొంచెం ఫాస్ట్‌గా చేస్తున్నారు. చిన్న పనులు కదండీ ఇవి. తొందరగా రారనమాట. ఇంకా అది. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు దీనికి మెయిన్ ఏంటంటే పని ఎక్కువైతుందనమాట ఈ కట్టడం దగ్గర నుంచి. ఎందుకంటే సిమెంటు, ఆ మొత్తం ఇసుక అదంతా పడిపోతుంది. టైల్స్ కదా అవి పార్కింగ్ టైల్స్ కాబట్టి అవన్నీ వైట్‌గా అయిపోతున్నాయి. అవి కడగాల్సి వస్తుంది. మా వారు నిజంగా అండి చాలా హెల్ప్ చేస్తున్నారు అసలు. ఆయనే చాలా వరకు క్లీన్ చేస్తున్నారనమాట. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల నేను కొంచెం తక్కువే చేస్తున్నాను. అసలు అది మొత్తం పడుతుంది. రోజు కడగాల్సి వస్తుందండి. అది కట్టినన్ని రోజులు కడగాల్సి వచ్చింది. అది కాక మా వారు వాటర్ పడుతున్నప్పుడు ఏమైతుందంటే మొత్తం ఆ ఇసుక దానికి తగిలింది మొత్తం కింద పడిపోతుంది. మనం ఆ పార్కింగ్ టైల్స్ ఏమవుతున్నాయంటే కలర్ షేడ్ అవుతున్నాయి. అంటే సిమెంట్ కలర్‌లోకి మారిపోతున్నాయి అనమాట ఎక్కువసేపు ఉంటే దాని మీద. అందుకని అసలు చెప్తున్నాను ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు మీరు మాత్రం ఏమన్నా ఇలాంటి పనులు ఉంటాయి కదా మనకి సిమెంటు, ఇసుకతో సంబంధించిన ఏ పనులైనా సరే చేయించుకోవడం బెటర్ అనమాట. మనం తర్వాత చేయించుకుందాంలే అని అస్సలు అనుకోవద్దండి. లోపల వర్క్ ఏమన్నా పెయింటింగ్ అలాంటి వేరే నార్మల్ వర్క్స్ అయితే అవి పర్లేదు కానీ ఇలాంటి సిమెంటుతో ఇసుకతో సంబంధించినవి ఏవైనా సరే ముందే చేయించుకోవడం బెటర్ అనమాట. లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. అంటే ఎక్కువ పని ఉంటుంది ఎక్కువగా అంతే. సో అది నేను చెప్పే కొంచెం సజెషన్ అనమాట ఇల్లు కట్టే వాళ్ళకి. ఇంకా దాని తర్వాత ఇంక నేను ఆ రోజు ఇంకా అది మొత్తం క్లీన్ అయి చేసిన తర్వాత నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్కి వెళ్తున్నామండి ఒక ఫంక్షన్కి. సో దాని వీడియో నెక్స్ట్ అని చెప్పాను కదా. సో అదేనమాట ఈ రోజుటి వీడియో అయితే. మెయిన్గా ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాను ఫంక్షన్కి ఏంటి అంటే ఇది మా ఫ్రెండ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి ఫంక్షన్కి పెళ్ళైన దగ్గర నుంచి అయితే వెళ్ళడం. పెళ్ళి కాకముందు కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక అంటే మా మమ్మీ నన్ను పంపించేవారు కాదు. మేము అంతగా ఎవరి ఫంక్షన్‌లకి వెళ్ళలేదు నేను. ఇది నా ఫ్రెండ్ ఫస్ట్ టైమ్ ఇంకా హౌస్ వార్మింగ్ చేస్తుందనమాట. చెప్పింది తను 2 సార్లు చెప్పిందండి పాపం. అసలు ఇంకా మా ఇంకో ఫ్రెండ్‌కి కూడా చెప్పింది. ఇంక మా ఇద్దరికి మస్ట్ అండ్ షుడ్ రావాల్సిందే మీరు కంపల్సరీ రావాల్సిందే అని. సరే వెళ్దాంలే ఇంకా తను వస్తానంది. నన్ను రమ్మంది. సరే వెళ్దాము. నేను అంటే ఈసారి నాకు కొంచెం హ్యాపీగానే వెళ్ళానండి నేనైతే. నేనెప్పుడు ఫ్రెండ్స్ ఫంక్షన్స్‌కి వెళ్ళలేదనమాట ఏ ఫంక్షన్స్‌కి. అంటే ఆ వెళ్ళే టైం రాలేదు నాకు. నా మ్యారేజ్ కాకముందేమో మా మమ్మీ పంపించేవాళ్ళు కాదు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఏమో పిల్లలు ఇది అసలు ఫంక్షన్‌లు వాళ్ళు నేనెక్కడో ఉంటాను, వాళ్ళెక్కడో ఉంటారు. పిలిచినా కానీ అంత వెళ్ళే అంత పరిస్థితి ఉండకపోయేది. సో, ఈసారి తను నా ఫ్రెండ్ పిలిచింది దగ్గరేననమాట. ఒక హాఫ్ అన్ అవర్ దూరంలోనే ఉంటది వాళ్ళ ఊరు. దాచిపిల్లి తనది. సో, అక్కడ తీసుకున్నా అని చెప్పింది. ఇంక దగ్గర అది కాకుండా నాకొక తోడు గూడా ఉంది. ఇంక తెలిసిన వాళ్ళే అని చెప్పేసి, ఇంక నేను వెళ్దాము. ఈసారి నన్ను వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు. నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు. అలాగే పిల్లలు నాకు కొంచెం పెద్దగయ్యారు కాబట్టి ఎళ్ళొచ్చు అన్న ఫ్రీగా వెళ్ళిపోయాననమాట నేనైతే ఈసారైతే. ఇంకా మా వారిని కూడా రిక్వెస్ట్ చేశాను. రండి మీరు కొంచెం నాకు తెలీదు ఆ రూట్ అదంతా. అదే మనం బైక్‌లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పాను. ఇంకా సరే ఆయన కూడా ఒప్పుకున్నారు. అంటే మనం ఎప్పుడు వెళ్ళం కదండీ! సో, అది నేను గెట్ టుగెదర్ ఒకటి వెళ్ళాను. ఇంకా దాని తర్వాత ఇది. అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయితున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొంచెం వెళ్ళే ఫ్రీడమ్ వస్తుందండి. నేనైతే అబ్జర్వ్ చేసింది అదే. ఇంకా మా ఇద్దరు పిల్లలు మేము ఇంట్లో ఉంటాం అని చెప్పారు. ఎందుకంటే ఎండ చాలా ఉందండి. తనైతే పిల్లల్ని కూడా తీసుకురావే అని చెప్పింది కానీ, అసలు ఎండ చాలా ఉంది. వద్దులే అమ్మ అసలు ఈ ఎండకి మేము వెళ్ళడమే చాలా కష్టం. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ కదా! చాలా ఎండ ఉంది ఆ రోజైతే. శుక్రవారం రోజనమాట. మాకిక్కడైతే 43 డిగ్రీస్ దాకా ఉంది. ఇంకా అందుకనే వద్దు మేము వెళ్ళిపోదాం నేను
మా డ్యాడీ వెళ్తాము, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా నాకు ఓకే అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం మా పిల్లలు నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారనమాట. పెద్దగా అవుతున్నారు కదండీ! వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది. సో, అంత మారం కూడా చెయ్యట్లేదు వాళ్ళు. వద్దు మమ్మీ, అది మమ్మీ అని ఏడవడం అలా ఏం చెయ్యట్లేదు. ఉంటున్నారు వాళ్ళు. ఇంకా అంటే ఒక 4 అవర్స్‌లో వచ్చేస్తామని చెప్పేసి, అది కాక మా అత్తయ్య ఉన్నారు కదా! మా అత్తయ్యకి చెప్పి వెళ్ళామనమాట. ఇంకా తను చూసుకుంటారు. ఇంక నో ప్రాబ్లమ్ అని చెప్పేసి, ఇంక నేనైతే ఇంక రెడీ అయిపోయాను. అంటే ఏ రిలేటివ్ ఫంక్షన్స్‌కి ఎప్పుడెళ్ళినా కానీ ఏమో అంత హ్యాపీనెస్ ఉందో లేదో కానీ ఫ్రెండ్ ఫంక్షన్ కంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము నైన్త్ క్లాస్‌లో ఫ్రెండ్స్ అండి అనమాట. సో, అందుకని కొంచెం హ్యాపీగా చిన్ననాటి ఫ్రెండ్స్ కదా! కొంచెం హ్యాపీగా అనిపించింది. నేను ఆల్రెడీ తనని కలిసానులెండి మాకు దగ్గరే. బట్ మా ఇంకో ఫ్రెండ్ కూడా కలుస్తానంది. తననైతే నేను ఎప్పుడో నైన్త్ క్లాస్‌లో చూసానండి. మళ్ళీ ఇప్పుడే ఇంకా చూడబోతున్నాను. నాకు కొంచెం సంతోషంగా అనిపించింది. ఇంక నేనైతే రెడీ అయిపోతున్నా. అదేననమాట ఫోన్ చేశాను. ఇంకా రాలేదేంది నువ్వు? తనైతే వచ్చేసింది కానీ నేను కొంచెం లేట్ అయిపోయింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో పని ఉంది కదా! నేను చెప్పాను కదా! సో, ఆ పని వల్ల కొంచెం ఆ రోజు అది పైన రేకులేస్తున్నారనమాట మాకు. అందువల్ల కొంచెం ఆ పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది నాకు. లేకపోతే ఇంకా ఎర్లీగా వెళ్ళేదాన్ని. అప్పటికే 11:30 అయిపోయింది. ఇక నేనైతే రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాను. డ్రెస్సే వేసుకున్నాను కంఫర్ట్ అని చెప్పేసి. శారీ కట్టుకొని రమ్మని చెప్పింది కానీ మా ఫ్రెండ్, అమ్మ నా వల్ల కాదు తల్లి, శారీ కట్టుకొని ఇప్పుడు ఈ ఎండలో మన వల్ల కాదని చెప్పేసి నేనైతే డ్రెస్ చూస్ చేసుకున్నాను. ఇంకా మనం ఇంకా సింపుల్గా రెడీ అవుతున్నానండి. పెద్ద హడావిడి ఏం లేదు. ఎందుకంటే మనం బుర్కా వేసుకుంటాము. అది కాక ఆ ఎండ ఫుల్ ఉంది. నేను ఎప్పుడు అంతేనండి, న్యాచురల్, మనం పేరే అందుకు పెట్టాననమాట. నేను ఎప్పుడు ఎటువంటి ఆర్టిఫిషియల్ ఏం వాడను. సో, అందుకని ఇంకా నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మా వారినైతే నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన నేనెందుకు మీ ఫ్రెండ్ ఫంక్షన్‌లకి నేనేం చేస్తాను అన్నారు. బట్ ఏం లేదులే బావ, నాకు కొంచెం తెలీదు రూట్లు ఇవన్నీ. కొంచెం నీ బైక్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు అన్న ఒక చిన్న స్వార్థంతో అయితే తనని రమ్మన్నాను. సో, తనైతే ఓకే అని ఒప్పుకున్నారు. ఇంకా, ఇంకా మేమైతే ఇంకా బయలుదేరుతున్నామనమాట. పిల్లలకైతే నేను ఆల్రెడీ మా అత్తయ్యకి చెప్పాననమాట. పిల్లల్ని కొంచెం చూసుకోండి అని చెప్పేసి. ఇంకా నో ప్రాబ్లమ్. వాళ్ళు కూడా నన్ను సంతోషంగానే వెళ్ళిరా మమ్మీ అని చెప్పారు. వాళ్ళేం ఇబ్బంది పెట్టలేదనమాట. ఒకవేళ ఇబ్బంది పెట్టే పిల్లలైతే వెళ్ళలేం కానీ, ఇంక ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇంకైతే వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని అసలు గిఫ్ట్ తీసుకునే దగ్గర మాకు మామూలుగా లేదండి ఎండ. చాలా చోట్ల అంటే మేము రైస్ కుక్కర్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యామనమాట. నేను ఇంకో ఫ్రెండ్. అసలుకి గ్యాస్ కష్టాలు వస్తున్నాయి కదండీ! దానికి మంచిగా యూజ్ అయిద్దని చెప్పేసి తన దగ్గర లేదంటే అదొకటి తీసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యి, అది ఎలాగో ఎక్కడ కనిపించకపోయినా మొత్తం తిరిగల్లా సాధించామనమాట. తీసుకొని వచ్చాను నేను, మా వారు. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంకా హౌస్‌ని నేను మీతో ఇప్పుడు అంతా మొత్తం క్లియర్‌గా తీయలేదు. ఎందుకంటే జనాలుంటారు కదండీ! కొంచెం బ్రీఫ్‌గా తీశాననమాట తన హౌస్ టూర్ అనేది. చాలా మంచిగుందండి. మరీ పెద్ద ఇల్లు కాదు, అలా అని చిన్న ఇల్లు కాదు. మొత్తం కట్టేసి అమ్మేయరనమాట. అంటే మనం ఇంకా డైరెక్ట్‌గా హౌస్‌లోకి వెళ్ళిపోవడమే. మనం ఎలాంటి పనులు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలా ఉందనమాట హౌజు. బావుంది. అసలు నిజంగానే ఈ రోజుల్లో సొంత ఇల్లు అనేది ఒక కలలాగా మిగిలిపోతుందండి చాలామందికి. సో, అలాంటిది మన ఫ్రెండ్ తీసుకుందంటే నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది నాకైతే. సో, ఇదైతే కిచెన్ అనమాట తనది. అంటే మొత్తం ఇంకా మీరేమి ఇయన్నీ ఇగ్నోర్ చేయండి. మొత్తం మెస్సీగా ఉందని అంటే ఆ రోజు ఫంక్షన్ కాబట్టి అలానే ఉంటది ప్రతి ఒక్క ఇంట్లో. సో, ఇదనమాట కిచెన్. అంటే కబోర్డ్స్ ఏం చేయించలేదు ఇంకా. తను ఇప్పుడే కదా రావటము. ఇంకా చిన్న చిన్నగా చేయించుకుంటుందనుకుంటాను నేనైతే. ఇంకిప్పుడైతే ఇక ఇలా కిచెన్ అనమాట ఇదంతా. మంచిగా సెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లేననమాట ఇదైతే. ఇక్కడ ఇది మొత్తం మంచిగా అనిపించింది. అంటే మోడ్రన్‌గా ఉంది. కొంచెం బడ్జెట్‌లో గూడా వచ్చిందనమాట తనకైతే ఇది. ఇదొచ్చేసి ఒక 22,00,000 అలా పడిందనుకుంటా తనకైతే. అంటే ఎగ్జాక్ట్‌లీ మనకి రౌండ్ ఫిగర్ తెలీదులే కానీ, ఆ రేంజ్‌లో అనుకుంటా తనకి. ఇంకా అసలు నిజంగా అండి తన ఇల్లు కట్టున్న ఇల్లు తీసుకోవడం ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్. ఎందుకంటే మాకు అర్థమైతుంది కదా! మేము కూడా మా ఇల్లు కట్టేటప్పుడు చాలా కష్టాలు పడ్డామండి నిజంగానే. ఇంకా దాంతో పాటు ఇప్పుడు మేము కొంచెం కట్టడానికే చాలా ఖర్చయితుంది. అండ్ పని కూడా చాలా ఎక్కువైపోతుందనమాట. ఇంక దాన్ని బేస్ చేసుకొని చూస్తే నాకైతే చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఇంకోటి కట్టున్న ఇల్లు అనేది తీసుకోవడం అందుకేననుకుంట ఇప్పుడు జనాలందరూ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇవన్నీ తీసుకుంటుంది అందుకే అనిపిచ్చింది నాకైతే. ఎన్ని తిప్పలు పడాల్సొస్తుందో
ఏమన్నా ఇల్లు కట్టాలన్నా, ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా కట్టాలన్నా గానీ నిజంగా చాలా కష్టం. అంటే ఒకేసారి వాళ్ళంటే ఒకేసారి చాలా కాంట్రాక్ట్ లాగా తీసుకొని కడతారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతది. బట్ ఇండివిజువల్ హౌసెస్ మనం మనకు నచ్చినట్టు కట్టుకోవాలంటే చాలా కష్టమే అనిపిచ్చింది నాకైతే. ఇంక ఇదైతే సింగిల్ బెడ్‌రూమ్ ఇదంతా. ఇదేమో టెర్రస్ అనమాట. ఎంత ప్రశాంతంగుందో అసలు. అక్కడే ఒక స్కూలుంది. అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే ఇల్లులు పడుతున్నాయి అక్కడ. బట్ ఫెసిలిటీస్ అనేవి బావున్నాయన్నమాట. స్కూల్స్ కానివ్వండి, చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వెళ్ళే స్కూల్స్, ఇంకా ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, అన్నీ అక్కడక్కడే ఉన్నాయన్నమాట. అది బాగా నచ్చింది. ఇప్పుడే చిన్నగా డెవలప్ అయితుందనుకుంటా ఇది. సో, చాలా బావుంది. అసలు ప్రశాంతంగుంది తనకైతే. తనకేమో నాకు భయమేస్తుంది, ఇక్కడ అంతగా ఇల్లులు లేవు అంటుంది. బట్ నాకైతే అలా ఏం లేదు. ఫస్ట్‌లో అలా అనిపిస్తది. అలవాటైతది. కానీ మంచిగుంది ఏరియా అని చెప్పాను నేను. ఇంకా దాని తర్వాత ఇంకా ఫుడ్ అనమాట. ఇంకా ఎక్కడికెళ్ళినా, ఏ ఫంక్షన్‌కెళ్ళినా అన్నీ ఎన్నున్నా కానీ ఫుడ్ కంపల్సరీగా తినాలి గదండీ! సో, ఇదైతే పులిహార ఇంకా అన్ని ఐటెమ్స్ పెట్టేసుకున్నాము. మంచిగా తినేసాము. నేను నా ఫ్రెండ్ అనమాట. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట మేమక్కడికొచ్చింది ఫంక్షన్‌కైతే. నేను, నా ఫ్రెండ్ ధనలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది. మేమిద్దరం వచ్చాము. హౌస్ వార్మింగ్ చేస్తున్న ఆమె పేరేమో లీలా అనమాట. సో, అది. ఇంకా నేను, ధనలక్ష్మి మేము వాడపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు. మాకు తెలిసిన ఒక అక్క పరిచయం అయిందక్కడ. ఏందక్క నువ్విక్కడ? మేము షాక్ అనమాట. నువ్విక్కడే ఉన్నావేంది? నువ్విక్కడ ఉన్నావేంది? అనుకుంటే షాక్ అయిపోయాము. సో, తర్వాత అక్క చెప్పింది. అక్కడ మా లీలా వాళ్ళ పాప వాళ్ళకి స్కూల్ టీచర్ అనమాట తను. సో, రమ్మని మమ్మల్నయితే తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. సో, ఈ బుద్ధ చాలా బావుంది కదా! సో, ఆ బుద్ధ అయితే వాళ్ళ హస్బెండ్ వేశారంట. చాలా బాగుంది. అక్క వాళ్ళ హస్బెండ్ వేశారంట. తన ఆర్టిస్ట్ అంట. సో, చాలా బాగా ఏశారన్నాను నేను అక్కతో అయితే. నాకు బాగా నచ్చింది. అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. తనేమో అక్క వాళ్ళ పాప చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. ఇంక తర్వాత ఇంటికొచ్చేసాం మేము. వచ్చిన తర్వాత ఇది మా లీలా ఏం చేసిందంటే రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చింది. హౌస్ వార్మింగ్ చేసినోళ్ళు ఇస్తారంట గదా! అంటే మా దాంట్లో అలా ఏం ఉండదనమాట. మన హిందూస్‌లో ఉందేమో అది. సో, ఇచ్చింది తను. ఆ శారీ అయితే నాకిచ్చింది. ఏమో ఇది నేను ఫస్ట్ టైమ్ అనమాట నాకిదంతా. సో, అందుకని కొంచెం డిఫరెంట్‌గా చెప్తున్నాను ఏమనుకోవద్దు. అంటే నాకు తెలీదులెండి. అందుకని చెప్తున్నానలా. సో, దాని తర్వాత మేము ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాం అక్కడ. ఇంటర్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుండి వెళ్ళామండి. తను నాగులాబి తన పేరు. సో, తనేమో ఇంక వచ్చేటప్పుడు తను చేసిన కారపూస అండ్ చక్రాలు, మురుకులు ఇవి ఇచ్చిందనమాట. ఎలా ఉన్నాయి టేస్ట్ చూడు ఇంటికెళ్ళి అని చెప్పేసి. నిజంగానే చాలా బాగుంది. తనకు ఫోను చేసి గూడా చెప్పాను. మా హస్బెండ్‌కి, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. సో, ఇదనమాట ఈరోజుటి వీడియో అయితే. మీకు నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్.